హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మార్కెట్లో చాలా మంది ప్రొఫెషనల్గా ట్రేడ్ చేసే ట్రేడర్స్ స్కాల్పింగ్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ద రీజన్ బీయింగ్ ఈజ్ మనం ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయాల్సిన టైం తక్కువ ఉంటుంది, డెసిషన్ అనేది చాలా త్వరగా తెలుస్తుంది. అండ్ మనకు గనక ఈ స్కాల్పింగ్ చేయడంలో ఒక ఎక్స్పర్టీస్ ఉంటే గనక మనం స్మాల్ ఆపర్చునిటీస్ కూడా క్యాప్చర్ చేసుకుని ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ స్కాల్పింగ్ ట్రేడ్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఒక ఆప్షన్ స్కాల్పింగ్ స్ట్రాటజీని డిస్కస్ చేయబోద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత డన్ మన కోసం కొత్తగా తీసుకొచ్చిన పవర్ స్కాల్పర్ సెటప్ని ఈ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ బాటంలో మనకి ట్రేడింగ్ టూల్స్ బై డన్ సెక్షన్ నుంచి మనం పవర్ స్కాల్పర్ సెటప్ని చూస్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఎసెట్లో మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎసెట్ని జస్ట్ వన్ క్లిక్లో మనం క్లిక్ చేయడం ద్వారా పర్టికులర్ స్ట్రాటజీలో మనకి ఏదైతే కాల్ అండ్ పుట్స్ ఎట్ ద మనీగా ఉంటాయో ఫర్ పర్టికులర్ ఎసెట్ మనం దాన్ని డైరెక్ట్గా ఇక్కడ చూసే ఆప్షన్ దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సెన్సెక్స్ చేద్దాం అనుకుంటే సెన్సెక్స్, లేదా నిఫ్టీ బ్యాంక్ చేద్దాం అనుకుంటే నిఫ్టీ బ్యాంక్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక స్కాల్పర్ యొక్క సక్సెస్ రేషియో అనేది 3 డిఫరెంట్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మనకి స్పీడ్, యాక్యురసీ అండ్ డైరెక్షన్. సో ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే ఒక స్కాల్పర్ పర్ఫెక్ట్గా ఉంటారో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఒక స్కాల్పర్గా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ 3 విషయాల్ని మనం ఈరోజు ఈ స్ట్రాటజీలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ కోసం RSIని యూజ్ చేయబోతున్నాము అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ మూవింగ్ యావరేజ్ని మనం ఈ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి ఉన్న RSIలో మనం లోయర్ బ్యాండ్ని హయ్యర్ బ్యాండ్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పర్ లిమిట్ని మనం 65గా అండ్ లోయర్ లిమిట్ని మనం 45గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ఏది ఉందో ఈ మూవింగ్ యావరేజ్కి సపోర్టివ్గా మనం RSIని చూస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ని మనం ఇక్కడ కొంత థిక్ లైన్తో పేస్ట్ చేసుకోవడం ద్వారా మనం దీన్ని ఇంకా కీన్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీని నేను ఒక టెంప్లెట్గా సేవ్ చేయబోతున్నాను సో దట్ నేను మిగతా అన్ని అసెట్స్కి కావాల్సినప్పుడు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెన్సెక్స్ స్కాల్పింగ్ అన్న నేమ్తో దీన్ని ఇక్కడ సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇదే టెంప్లెట్ని మనం ఇక్కడ 2 అసెట్స్ మీద కూడా అప్లై చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి మనం టెంప్లెట్స్లో సెన్సెక్స్ స్కాల్పింగ్ టెంప్లెట్ని యూజ్ చేస్తాము. అండ్ అగైన్ ఇక్కడ మనం గమనించినప్పుడు సెన్సెక్స్ స్కాల్పింగ్ అన్న పర్టికులర్ దీన్ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎప్పుడైతే RSI అనేది మనం ఫిక్స్ చేసుకున్న లోయర్ బాటమ్కి కింద ట్రేడ్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజ్ 9 కింద ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా దీనికి సపోర్టివ్గా మనం ఎప్పుడైతే స్పాట్లో కూడా ఇది జరుగుతుందో అలాంటి సందర్భాల్లో కొంత ఎఫెక్టివ్గా మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మనం 3 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత మనకి పుట్ అనేది కిందకి రావడాన్ని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం RSI కూడా బిలో 45 రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. బట్ మనం ఎప్పుడైతే మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ ఇంత బిగ్ క్యాండిల్ ఉంటుందో అప్పుడు మనం జనరల్గా ట్రేడ్ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. బికాస్ ఫస్ట్ మనం ఏదైతే 3 minutes క్యాండిల్ ఉంటుందో ఇది మోస్ట్లీ స్పెక్యులేటివ్ క్యాండిల్ అన్న విషయం మనకి తెలియడం వల్ల ఇక్కడ మనం కొంత సేఫ్ గేమ్ ప్లే చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించినప్పుడు 9:24కి అగైన్ RSI అనేది 64 దగ్గరగా రావడాన్ని మనం చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 82,200 పుట్ ఆప్షన్లో ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ తీసుకోవడాన్ని చూస్తున్నాం. సో ఎప్పుడైతే స్కాల్పర్గా మనం ఉంటామో ఇమీడియట్గా ఇక్కడ మనం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 120 నుంచి అది 60 రూపీస్కి రావడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇది ఎక్స్పైరీ డేస్ రోజు ఉంటుందో అలాంటి సందర్భాల్లో ఇంకొంత ప్రీమియం డికే అడ్వాంటేజ్ వల్ల కొంచెం ఎక్కువగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ 9 పైనకి వచ్చిన 65 మూవింగ్ యావరేజ్ పైన లేకపోవడం వల్ల ఇక్కడ మనం ఎంట్రీ అనేది స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ మీరు ఇక్కడ 11కి గమనించినప్పుడు మనకి ఇక్కడ స్ట్రాటజీ ప్రకారం సెల్లింగ్ ఆపర్చునిటీగా అగైన్ ఇక్కడ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి RSI అనేది ఇక్కడ 65 దాటి ట్రేడ్ అవడాన్ని మనం చూసామో అప్పుడు మనం హై పైన ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా మనకి అది 160 నుంచి అప్రాక్సిమేట్ గా 240కి వెళ్ళడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అగైన్ మల్టిపుల్ ఎంట్రీస్ ఇక్కడ మనకి చూపిస్తున్నా సరే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనకి 65 మూవింగ్ యావరేజ్ దాటి వెళ్ళకపోవడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనకి 65 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం 9 మూవింగ్ యావరేజ్లో రీట్రేస్మెంట్ తీసుకొని డౌన్కి రావడాన్ని చూస్తున్నామో ఇలాంటి సందర్భాల్లో ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు మనకి అది కొంత అడ్వాంటేజెస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాల్ సైడ్ మనం గమనించినప్పుడు 9 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవ్వడం అట్ ద సేమ్ టైం RSI అనేది 65 పైకి రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు.
సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ అన్నది ఫుల్ఫిల్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది 80 నుంచి అప్రాక్సిమేట్గా 240 వరకు వెళ్ళడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మూవింగ్ యావరేజ్కి సంబంధించి మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నామో అది మనల్ని ప్రాపర్ డైరెక్షన్లో ఉంచే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి మన స్పీడ్ అండ్ డైరెక్షన్ని మేనేజ్ చేసుకుంటూ మనం ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేసే ఆప్షన్ ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్లో అండ్ ఈ స్ట్రాటజీలో అవైలబుల్గా ఉంటుంది. సో మనం కనుక ఒకసారి స్ట్రాటజీని సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ స్ట్రాటజీని 3 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ 3 minutes టైం ఫ్రేమ్లో మనం RSIని ఒక కన్ఫర్మేషన్గా అండ్ 9 మూవింగ్ యావరేజ్ని ట్రెండ్ చేంజ్ అవ్వడానికి కోసం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనకి RSI అనేది 65 క్రాస్ అయ్యి పైన ట్రేడ్ అవుతుందో అండ్ ఆ టైంలో మనకి 9 మూవింగ్ యావరేజ్ కూడా పైన ట్రేడ్ అవుతుందో ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మనం మన ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఎప్పుడైతే మనకి 45 RSI కింద ట్రేడ్ అవుతూ మనకి 9 మూవింగ్ యావరేజ్ కింద ఎసెట్ ట్రేడ్ అవుతుందో అండ్ ఇలాంటి సందర్భాల్లో మనకి ఎప్పుడైతే స్పాట్ కూడా మన డైరెక్షన్లో ట్రేడ్ అవుతుందో అలాంటి సందర్భాల్లో మనం ఈ స్ట్రాటజీలో ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. అండ్ ఒకవేళ ఈ ట్రేడ్ని కనుక మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న బై అండ్ సెల్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా మీ ట్రేడ్స్ని 1 గోలోనే మీరు అనుకున్న ఎసెట్లో ట్రేడ్ చేసే ఆప్షన్ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఒక స్కాల్పర్కి కావాల్సిన స్పీడ్తో పాటు స్కాల్పర్ని రైట్ డైరెక్షన్లో ఉంచే RSI అండ్ స్కాల్పర్కి ప్రాపర్ మొమెంటమ్ని ఐడెంటిఫై చేయడానికి మూవింగ్ యావరేజ్. సో ఈ అన్నిటి కాంబినేషన్ని మనం యూజ్ చేయడం ద్వారా మనం సెన్సెక్స్లో ఈ స్కాల్పింగ్ అనేదాన్ని ఎఫిషియెంట్గా క్యారీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్.